ఐపీఎల్ అంటే ఒక పండుగ. ఈ మాటను అక్షరాలా నిజం చేస్తూ అభిమానుల గుండెల్లో రైలు పరిగెత్తించిన అద్భుతమైన పోరుకు చండీగఢ్లోని ముల్లాన్పూర్ మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియం సాక్ష్యంగా నిలిచింది. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన 17వ మ్యాచ్ కేవలం ఒక ఆట కాదు, అచ్చమైన పరుగుల సునామీ. స్టేడియం అంతా కిక్కిరిసిపోయిన అభిమానుల కేరింతల మధ్య ఈ మ్యాచ్ ఆద్యంతం ఒక హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ను తలపించింది. పిచ్పై పడిన ప్రతి బంతి రాకెట్లా బౌండరీ వైపు పరుగులు పెడుతుంటే చూస్తున్న ప్రేక్షకుల కళ్ళు జిగేల్మన్నాయి. ఒకవైపు ఆకాశమే హద్దుగా చెలరేగిన బ్యాటర్లు, మరోవైపు దిక్కుతోచని స్థితిలో తడబడిన బౌలర్లు వెరసి ఈ మ్యాచ్ టీ20 ఫార్మాట్ అసలు సిసలైన మజాను, ఊర మాస్ వినోదాన్ని అందించింది. గెలుపుపై ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు ఆరంభంలో ఆకాశంలో విహరించి ఆ తర్వాత నేల విడిచి సాము చేసినట్లుగా చతికిలపడి చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుని తలదించుకుంటూ ఫ్లైట్ ఎక్కాల్సొచ్చింది. టాస్ గెలిచి పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పంజాబ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు. క్రీజ్లోకొచ్చిన మొదటి బంతి నుంచే వారి ఉద్దేశమేంటో స్పష్టంగా అర్థమైపోయింది. ఆరంభం నుంచే అభిషేక్ శర్మ బాహుబలి లాంటి భారీ షాట్లతో ఏకంగా 300 స్ట్రైక్ రేట్తో విరుచుకుపడితే, ట్రావిస్ హెడ్ 150కి పైగా స్ట్రైక్ రేట్తో యాంకర్ రోల్ పోషిస్తూనే తనదైన శైలిలో దంచుకొట్టాడు. నువ్వు కొడితే ఇలకారం, నేను కొడితే చమత్కారం అన్నట్టుగా ఇద్దరూ పోటీ పడి మరీ పంజాబ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ వేసిన 3వ ఓవర్లో 24 పరుగులు పిండుకున్న అభిషేక్ శర్మ గ్రౌండ్ నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. ఆ తర్వాత 5వ ఓవర్లో వైశాఖ్ విజయకుమార్ బౌలింగ్లో కూడా మరో 24 పరుగులు రాబట్టి బౌలర్లను బిక్కమొహం వేసేలా చేశాడు. కేవలం 18 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూస్తుంటే ముల్లాన్పూర్ స్టేడియంలో తుపాను బీభత్సం సృష్టిస్తున్నట్లు అనిపించింది. పవర్ ప్లే 6 ఓవర్లు ముగిసే సమయానికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా హైదరాబాద్ ఏకంగా 105 పరుగులు చేసిందంటే వారి విధ్వంసం ఏ స్థాయిలో ఉందో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పవర్ ప్లేలో అత్యధిక పరుగులు సాధించిన ఐపీఎల్ రికార్డుల్లో ఇదొకటి కాగా, ముల్లాన్పూర్ స్టేడియంలో ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు. అంతేకాదు, ఈ పవర్ ప్లే 6 ఓవర్లలో ఏకంగా 8 సిక్సర్లు నమోదయ్యాయి. ఈ ఊపు చూసి పంజాబ్ అభిమానులు సైతం గుండెలు పట్టుకుని సైలెంట్ అయిపోయారు. కానీ ఆ పరుగుల సునామీలో హైదరాబాద్ జట్టు పవర్ ప్లేలో రెచ్చిపోయి ఆ తర్వాత ఊహించని విధంగా చతికిల పడింది. ఎప్పుడైతే 300 పరుగుల స్కోర్ పక్కా అనిపించిందో ఆ తర్వాత అనూహ్యంగా హైదరాబాద్ బ్యాటింగ్ పేకమేడలా కూలిపోయింది. ఉరిమి మంగళం మీద పడ్డట్టు శశాంక్ వేసిన 9వ ఓవర్ మ్యాచ్ను పూర్తిగా మలుపు తిప్పింది. ఆ ఓవర్లో 28 బంతుల్లో 74 పరుగులు చేసిన అభిషేక్ శర్మతో పాటు 38 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్ కూడా అనూహ్యంగా పెవిలియన్ చేరారు. ఒకే ఓవర్లో తగిలిన ఈ డబుల్ స్ట్రోక్తో స్కోరు బోర్డు వేగం అమాంతం పడిపోయింది. అభిషేక్ శర్మ ఆడుతున్నంతసేపు అసలు ఆ ఊపు మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ ఎగ్జైట్మెంట్తో అభిమానులు చొక్కాలు చించుకున్నారు. అభిషేక్ ఇచ్చిన సూపర్ స్టార్ట్కు మిగతా బ్యాటర్లు పెట్రోల్ పోసి కనీసం 250 స్కోర్ సాధిస్తారనుకుంటే ఆ ఆశలపై నీళ్లు చల్లారు. ఆ తర్వాత వచ్చిన చాహల్, మార్కో జాన్సన్ తమ కట్టుదిట్టమైన బౌలింగ్తో బ్యాటర్లకు కళ్లం వేశారు. మధ్య ఓవర్లో హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్ ఆశించిన స్థాయిలో అస్సలు ఫైర్ చూపించలేకపోయారు. ముఖ్యంగా క్లాసెన్ ఇన్నింగ్స్ అయితే హైదరాబాద్ అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. తన విధ్వంసక శైలికి పూర్తి విరుద్ధంగా అతి కష్టం మీద బ్యాటింగ్ చేసిన క్లాసెన్ ఒక సిక్సర్ కొట్టడానికి ఏకంగా 28 బంతులు తీసుకున్నాడు. 39 పరుగులు చేయడానికి అతను 33 బంతులు ఆడాడంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 118 స్ట్రైక్ రేట్తో ఇదే అతని అత్యంత నెమ్మదైన ఇన్నింగ్స్లలో ఒకటిగా నిలిచింది. డెత్ ఓవర్లలో కూడా సాలిల్ అరోరా, అనికేత్ వర్మ త్వరగా అవుట్ కావడంతో ఆశించినంత వేగంగా పరుగులు రాలేదు. 6 నుంచి 15 ఓవర్ల మధ్య కేవలం 71 పరుగులు మాత్రమే వచ్చాయి. డెత్ ఓవర్లలో కూడా 37 పరుగులు మాత్రమే సాధించి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి హైదరాబాద్ 219 పరుగుల వద్దే ఆగిపోయింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పవర్ ప్లేలో స్పిన్నర్లను వాడకపోవడం అనే వ్యూహాత్మక తప్పిదం చేసినా బౌలర్లు పుంజుకోవడంతో భారీ ముప్పు తప్పింది. ఇక 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ జట్టుకు ఓపెనర్లు ప్రియాన్షారియా, ప్రభ్సిమ్రాన్ సింగ్ అదిరిపోయే వీర లెవెల్ ఆరంభాన్నిచ్చారు. హైదరాబాద్ విసిరిన సవాలుకు ఏమాత్రం బెదరక దెబ్బకు దెబ్బ అన్నట్లుగా రెట్టింపు స్థాయిలో బదులిచ్చారు. బౌలర్ ఎవరనేది చూడకుండా, వాళ్ల పేర్లు అడగకుండా పిచ్ మీద పడ్డ ప్రతి బంతిని బౌండరీకి తరలించారు. ముఖ్యంగా ప్రియాన్షారియా అయితే 300 స్ట్రైక్ రేట్తో చెలరేగి కేవలం 16 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. పంజాబ్ ఐపీఎల్ చరిత్రలోనే కేఎల్ రాహుల్ తర్వాత ఇది 2వ అత్యంత వేగవంతమైన అర్ధ సెంచరీ కావడం విశేషం. హైదరాబాద్ బౌలర్లను ఉతికి ఆరేస్తూ హర్షల్ పటేల్ వేసిన 6వ ఓవర్లో ఈ జంట ఏకంగా 21 పరుగులు పిండుకుంది.
దీంతో పవర్ ప్లే ముగిసేసరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 93 పరుగులు సాధించి రన్ చేజ్ను డెడ్ ఈజీగా మార్చేసింది. ఇది పంజాబ్కు ఐపీఎల్లో జాయింట్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోరు. ఇక్కడ ఒక చారిత్రక రికార్డు కూడా నమోదైంది. ఇరు జట్ల పవర్ ప్లే స్కోర్లను కలిపితే ఏకంగా 198 పరుగులు వచ్చాయి. అంతర్జాతీయ పురుషుల టీ20 చరిత్రలో వికెట్ పడకుండా ఇదే అత్యధిక పవర్ ప్లే అగ్రిగేట్ రికార్డు. అలాగే ఈ మ్యాచ్ పవర్ ప్లేలో రెండు జట్లు కలిసి 16 సిక్సర్లు బాదడం ఐపీఎల్ చరిత్రలో ఒక సరికొత్త మైలురాయిగా నిలిచిపోయింది. అయితే పవర్ ప్లే తర్వాత హైదరాబాద్ స్పిన్నర్ శివాంగ్ కుమార్ పంజాబ్ శిబిరంలో ఒక్కసారిగా వణుకు పుట్టించాడు. తన మ్యాజిక్ స్పెల్ అనదగ్గ బౌలింగ్తో ఆరంభంలోనే విరుచుకుపడుతున్న ప్రియాన్షార్యను 20 బంతుల్లో 57 పరుగుల వద్ద, అలాగే ప్రభ్ సిమ్రాన్ను 25 బంతుల్లో 51 పరుగుల వద్ద పెవిలియన్ చేర్చిన శివాంగ్ ఆ తర్వాత 12 బంతుల్లో 11 పరుగులు చేసిన కూపర్ కొన్నెల్లీని కూడా అవుట్ చేసి మ్యాచ్ను ఒక్కసారిగా రసవత్తరంగా మార్చాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక మ్యాచ్లో టాప్ 3 బ్యాటర్లను పెవిలియన్ పంపిన మూడో సన్ రైజర్స్ స్పిన్నర్గా శివాంగ్ రికార్డులకెక్కాడు. గతంలో అమిత్ మిశ్రా, రషీద్ ఖాన్ మాత్రమే ఈ అరుదైన ఘనతను సాధించారు. ఇలా అనూహ్యంగా 3 వికెట్లు పడి కష్టాలు పడిన పంజాబ్ జట్టును కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆదుకున్నాడు. నేహాల్ వధేరా ఒక ఎండ్లో నెమ్మదిగా ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తుండగా అయ్యర్ మాత్రం తన అనుభవాన్ని అంతా రంగరించి 200కు పైగా స్ట్రైక్ రేట్తో హైదరాబాద్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. హర్షల్ పటేల్ వేసిన 15వ ఓవర్లో 18 పరుగులు, 16వ ఓవర్లో ఇషాన్ మలింగా బౌలింగ్లో మరో 18 పరుగులు రాబట్టి పంజాబ్ విజయాన్ని ఖాయం చేశాడు. చివర్లో 33 బంతుల్లో 5 సిక్సర్లు 5 ఫోర్లతో 69 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, అతనికి తోడుగా 9 బంతుల్లో 16 పరుగులు చేసిన శశాంక్ సింగ్ అజేయంగా నిలిచి పంజాబ్కు 6 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందించారు. మరో 7 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్ జట్టు రాజసం ఉట్టిపడేలా గెలుపు జెండా ఎగురవేసింది. ఈ మ్యాచ్ చూశాక హైదరాబాద్ బౌలింగ్ విభాగం ఎంత దారుణంగా ఉందో అందరికీ స్పష్టంగా అర్థమైంది. జయదేవ్ ఉనద్గత్, హర్షల్ పటేల్, ఇషాన్ మలింగా బౌలింగ్ అయితే మరీ గల్లీ క్రికెట్ పిల్లబచ్చా బౌలింగ్ను తలపించింది. ముగ్గురు తమ స్పెల్లో సగటున 15కు పైగా రన్ రేట్తో ధారాళంగా పరుగులు సమర్పించుకుని అభిమానుల మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు. పంజాబ్ బ్యాటర్ల ముందు వీరు కనీస ప్రతిఘటన కూడా ఇవ్వలేకపోయారు. ఎలాంటి సరైన లెంత్ లేకుండా, వేరియేషన్స్ లేకుండా బౌలింగ్ చేసి పూర్తిగా చేతులెత్తేశారు. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక హైదరాబాద్ బ్యాటర్ల నిస్సహాయతను చూసి అభిమానులు చివరికి సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో పంజాబ్ జట్టు ఆరంభంలో కాస్త తడబడినా ఆ తర్వాత మ్యాచ్ మొత్తం ఆధిపత్యాన్ని ప్రదర్శించి సన్ రైజర్స్ కు కంటి మీద కునుకు లేకుండా చేసింది. జట్టులో ఆటగాళ్లు సమిష్టిగా కదం తొక్కి ఒకరికొకరు అండగా నిలిచి అద్భుతంగా మ్యాచ్ను ముగించారు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన జట్టుగా పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ అద్భుతమైన చారిత్రాత్మక విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 7 పాయింట్లతో సగర్వంగా 2వ స్థానాన్ని సుస్థిరం చేసుకోగా, ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్ల్లో ఏకంగా 3 ఓడిపోయిన హైదరాబాద్ ఘోరంగా 6వ స్థానానికి పడిపోయి తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. టోర్నీలో నిలవాలంటే సన్ రైజర్స్ తమ బౌలింగ్ లోపాలను వెంటనే సరిదిద్దుకోవాలి. లేదంటే ఇలాగే ఆడితే రాబోయే రోజుల్లో సన్ రైజర్స్ కు మరిన్ని భారీ షాకులు తప్పవని, టోర్నీ నుంచి త్వరగానే ఇంటిదారి పట్టాల్సి వస్తుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఎటు చూసినా సిక్సర్ల వర్షం, బద్దలైన పాత రికార్డులతో నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ సూపర్ డూపర్ మ్యాచ్ క్రీడాభిమానులకు మాత్రం ఒక పసందైన విందు భోజనంలా, మరెప్పటికీ మరచిపోలేని ఒక అద్భుతమైన మధురానుభూతిలా మిగిలిపోయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.